హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ రోజు అయితే అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇంట్లో అయితే ఇంక ఇదైతే మనం చేసుకొని పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు అయితే నిల్వ కూడా ఉంటాయి కాబట్టి ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకైతే పొలం దగ్గర నుండి వచ్చిన వాళ్ళకి కూడా ఏదో ఒకటి అయితే తినాలనిపిస్తుంది వాళ్ళైతే ఇంకా వచ్చిన తర్వాత ఏది చేసుకుందామంటే ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటారు సో ఇలా అయితే ఒక్కసారి మనం టైం తీసుకొని చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఈ అటుకుల మిక్చర్ ని ఇష్టపడుతూ ఉంటారు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసేది ఇంకా అటుకుల మిక్చరే అండి సో ఫస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడనైతే నేను 500 గ్రామ్స్ అయితే అటుకులు తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ తీసుకున్నాను ఫస్ట్ అయితే జల్లెడ పట్టుకున్నాను ఏదైనా డస్ట్ కానీ లేదు అంటే పౌడర్ కూడా ఉంటుంది అటుకులలో అదంతా కూడా కిందికి వచ్చేస్తుంది సో ఫస్ట్ అయితే జల్లెడ పట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ అయితే లో ఫ్లేమ్ మీద అటుకులన్నీ కూడా వేయించుకోవాలి పొడి పొడిగా అవుతుంది కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది బాగా కూడా క్రిస్పీగా చేసుకోకూడదు ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ముట్టుకుంటేనే మనకి సౌండ్ కూడా వస్తుంది బాగా క్రిస్పీగా చేసుకున్నా కూడా పౌడర్ లాగా అయిపోతుంది అందుకని ఒక 10 మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్ని కూడా బాగా వేగిపోయాయి ఎప్పుడైతే ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను వేరే ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను పల్లీలు ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్పుకు పల్లీలు తీసుకొని వేయించుకున్నాను మనం ఫస్ట్ పోపు చేసుకున్నప్పుడు కూడా వేయించుకోవచ్చు బట్ అవి అయితే త్వరగా వేగిపోవు ఇలా సపరేట్గా వేయించుకుంటేనే టేస్ట్ బాగా ఉంటాయి పల్లీలు కూడా బాగా వేగిపోతాయి ఇంకా పల్లీలు పుట్నాలు అలాగే మక్క పొట్టు ఉంటుంది కదా అది కూడా నేనైతే వేయించుకున్నాను ఇవి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి పల్లీలు పుట్నాలు అలాగే మక్క పొట్టు ఇవన్నీ కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు అటుకుల మిక్చర్కి అందుకని నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు 5 to 6 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం మేము స్పైసీగా తింటాం కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఇంక ఇప్పుడు అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గార్లిక్ వేసుకుంటేనే మాకు మిక్చర్కి అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా అది కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాను ఇలా పొడుగ్గానే కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది ఇంక ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ గా అయితే పసుపు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను పోపులో సాల్ట్ కూడా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే పల్లీలు అవన్నీ కూడా ఇందులోనే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు అంటే ఈ పోపులోనే బట్ నేనైతే ఫస్ట్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను త్వరగా అయితే వేగిపోతాయి మళ్ళీ మనకి మెత్తగా కూడా కావు అందుకని ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇందులో అయితే ఫ్రై చేసుకోండి కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2 మినిట్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం కూడా వాటికి కూడా పడుతుంది 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పోపు అంతా కూడా ఒక 2 మినిట్స్ చల్లారాలి చల్లారిన తర్వాత మళ్ళీ ఒక బేషన్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న అటుకులన్నీ కూడా వేసుకోవాలి అలాగే పోపు చల్లారిన తర్వాత వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇందులో నేను సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు సో ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను పసుపు అనేది నేను కొంచెమే వేసాను ఎందుకంటే ఫస్ట్ మనం కలిపినప్పుడు కలర్ రాదు తర్వాతనైతే కలర్ బాగా వస్తుంది సో అందుకని పసుపు అయితే లైట్ గా వేసుకున్నాను మీ దగ్గర కారం బూందీ ఉంటే అది కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే బట్ నేనైతే వేసుకోవట్లేదు ఇంకా ఉల్లికాడలు కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై